నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా నడవకూడదు. అది అంశం. దేవునికి విరుద్ధంగాను వ్యతిరేకంగాను నడవకూడదు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించదను. ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు ఈ మాట. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎవరో తెలుసు కదా, అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానాన్ని దేవుడు ఐగుప్తు దేశానికి వాళ్ళ బానిసలుగా వెళ్ళకముందే, అసలు అబ్రహాముకి సంతానం పుట్టకముందే, ఇస్సాకు పుట్టకముందే దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ఏం చెప్పాడు? నీ 4వ తరం ప్రజలు నీది కాని దేశంలో బానిసలుగా ఉంటారని చెప్పాడు దేవుడు. అన్నట్టుగానే ఇస్సాకు పుట్టాడు. ఇస్సాక్కి యాకోబు, ఏసావులు పుట్టారు. యాకోబుకి 12 మంది గోత్రాలు పుట్టారు. 12 మంది సంతానము. ఆ 12 మంది 12 గోత్రాలు అయ్యారు. వాళ్ళందరూ కూడా మొట్టమొదట దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారం, ఇక్కడ దేవుడి ప్రణాళిక ఉంది. ఆయన ప్రణాళిక ప్రకారం ముందుగా ఈ 12 మందిలో యోసేపు 11వ వాడు. ఈ 11వ వాడైన యోసేపుని ముందు ఐగుప్తు దేశాన్ని నడిపించాడు దేవుడు. అక్కడ ప్రధానమంత్రిని చేసేసాడు దేవుడు. యోసేపుని ఐగుప్తు దేశానికి నడిపించి, మరి దేవుడి కృప అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. దేవుడి కృప ఎక్కడ యోసేపు, ఎక్కడ ప్రధానమంత్రి. యోసేపు ఒక అమాయకుడు, యోసేపుకి ఏమీ తెలియదు. అలాంటి యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేశాడంటే అదే దేవుని కృప. అంటే మనం దేవుని కృప ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే, వాళ్ళు అనుకోకుండా అద్భుతాలు జరుగుతాయి. నాకు ఇలా జరుగుతుంది అని వాళ్ళు అనుకోరు. అనుకోకుండా జరుగుతూ ఉంటాయి అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో. అంటే వాళ్ళ పట్ల దేవుడు చేస్తాడు కార్యం అన్నమాట. ఇదేంటి వీళ్ళు ప్రజలు అనుకుంటారా, వీడేంద్రా ఇంత గొప్పడైపోయాడు, వీడికి ఏమీ తెలియదు. కృప ఉంటే గొప్పవాళ్ళు అవుతారు. ఆ కృప పొందుకోవాలంటే దేవుడితో సరిగ్గా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. అలా యోసేపుని ఆ దేశానికి నడిపించి దేశం కాని దేశంలో ప్రధానమంత్రిని చేశాడు. ఆయన్ని హెచ్చించి దేవుడు. ఆ తర్వాత ఇక్కడ కరువు వచ్చిందని చెప్పి ఇక్కడ ధాన్యం ఎక్కడ దొరుకుతుంది అని చెప్తే ఐగుప్తు దేశంలో ఉంటుంది ధాన్యం అని యాకోబు వీళ్ళంటారు, మీరు ఏం చూస్తారా మొక్కలు, ఆ రోకలు పట్టుకెళ్ళి, రోకలు అంటే ఇప్పుడు మనం డబ్బులు అన్నట్టు అనమాట. రోకలు అంటే డబ్బులు. ఈ రోకలు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి ధాన్యం తీసుకురండి అని వీళ్ళని పంపిస్తాడు అక్కడ. ఆ రకంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ యోసేపుని కలుసుకోవటము, యోసేపు మళ్ళీ వీళ్ళందరినీ ఐగుప్తు దేశానికి రమ్మని చెప్పడము, వీళ్ళు అక్కడ చేరుకోవటము, వీళ్ళందరూ అక్కడ స్థిరపడటము. ఆ రకంగా వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండిపోయారు. ఉండిపోయి అక్కడ వాళ్ళ సంతానం విస్తరించి వెళ్ళింది. వాళ్ళు ఎంతమంది అంటే 70 మంది. ఈ 70 మంది వాళ్ళ సంతానం పుట్టి విస్తరించి 430 సంవత్సరాల కాలంలో వాళ్ళు దాదాపు 30 లక్షల మంది అయిపోయారు. 6 లక్షల మంది కాల్బలం. అదే దేవుడి ప్రణాళిక, అదే దేవుడి మహిమ. ముందుగానే చెప్పాడు అబ్రహాంకి. అంటే దేవుడు సర్వవ్యాపి, సర్వజ్ఞాని. ఆయనకు అంతా తెలుసు. ఆయన చెప్పిన ప్రకారం, ఆయన ప్రణాళిక ప్రకారం వాళ్ళు అక్కడ విస్తరించినప్పుడు, మరి వాళ్ళు బానిసలుగా మార్చుకుని వాళ్ళని బహుబాధలు పెడుతున్నప్పుడు వాళ్ళు దేవుడికి మొరపెట్టారు. దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళ మొర ఆలకించి వాళ్ళ మోసేను నాయకుడిగా మోసేను దర్శించి మోసేను నాయకుడిగా ఎన్నుకొని మోసే ద్వారా వాళ్ళని విడిపించి వాళ్ళని కనాను దేశాన్ని నడిపిస్తానికి దేవుడు అరణ్యంలో వాళ్ళు 40 సంవత్సరాలు నడిపించడము, కనాను దేశం వాళ్ళకి స్వాస్థ్యంగా ఇస్తానన్న వాగ్దానం వాళ్ళకి ఇవ్వడము జరిగింది. అప్పుడు ఏం చెప్పాడు దేవుడు? వాళ్ళ కనాను దేశాన్ని ఇచ్చి స్థిరపరిచిన తర్వాత వాళ్ళకి
మొట్టమొదటగా వాళ్ళని పరిపాలించడానికి న్యాయాధిపతులను ఏర్పాటు చేసి, వాళ్ళ తర్వాత రాజులను ఏర్పాటు చేసి, ఆ రకంగా వాళ్ళని వాళ్ళంతా కూడా క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని, ఆజ్ఞలు పాటించాలని, వాళ్ళు ఎట్లాగా జీవించాలో దేవుడు గ్రంథం ద్వారా తెలియపరిచి వాళ్ళతో మాట్లాడుతూ, ఇదిగో మీరు ఇలా ఉండాలి, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఇదిగో నాకు విరోధంగా ఉండకూడదు, ఇదిగో నాకు విరోధంగా పాపం చేయకూడదు, ఇదిగో నాకు విరోధంగా విగ్రహారాధన చేయకూడదు అని దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. ఇదిగో మీరు నా పట్ల వ్యతిరేకంగా నడుచుకొని మీరు పాపం చేస్తే మీకు 7 అంతల శిక్ష విధిస్తాను నేను అని చెప్పాడు. 7 అంతల శిక్ష విధిస్తానని చెప్పి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడితోటి వ్యతిరేకంగా ఉంటే పనిష్మెంట్ వస్తుంది. అది ఎంత భయంకరం. అందుకే అంటాడు, దేవుడి చేతిలో పడితే బహు భయంకరం అంటాడు. మనుషుల చేతిలో పడినా పర్వాలేదు అంట, కానీ దేవుడి చేతిలో పడకూడదు. దేవుడి చేతిలో పడితే పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది. అందుకని దేవుడితో జాగ్రత్తగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయనకు విరోధంగా పాపం చేయకూడదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసుకుని, అర్థం చేసుకుని, వాక్యాన్ని చదివి అర్థం చేసుకుని, వాక్యానుసారం నడుచుకున్నప్పుడు, దేవుడికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఏ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. లేకపోతే ఇగో 7 అంతలు బాధిస్తామని చెప్తున్నాడు. అదే మాట మనకే చెప్తున్నాడు దేవుడు. ఆయన ఇజ్రాయేల్ ప్రజలు చెప్పిన మాటలు మనకే చెప్తున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, వ్యతిరేకంగా నడుచుకోవద్దు అని మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, నాకు ఒక సంఘటన జరిగింది. అక్కడెక్కడో చీడుమట్టు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. తండ్రి లేడు, తల్లి ఉంది. ఆ తల్లి వీళ్ళిద్దరు ప్రేమకి అడ్డుపడింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటము, ప్రేమించుకోవటం చూసింది. వాళ్ళిద్దరూ తప్పు చేయటం కూడా చూసేసింది. చూసి ఈవిడ వాళ్ళని కథ నిర్బంధించింది. కూతుర్ని కొన్ని ఏమో ఉంటాయి కదా, ఈ కూతురు తల్లి మీద కక్ష పెట్టుకుంది. ఆ ప్రేమించిన ప్రియుడిని చేత కౌరంపి వాళ్ళిద్దరూ కలిసి తల్లిని చంపేశారు. కన్న కూతురు చంపేసిందండి. కన్న తల్లిని చంపేసింది. మొట్టమొదటి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సున్నితో బిగించారు, సున్నితో బిగించారు. బిగితే ఆవిడేమో అపస్మార స్థితికి వెళ్ళింది. అపస్మారక స్థితికి చేరుకుంది. చచ్చిపోయింది అనుకున్న వాళ్ళని అనుకుంటే కదులుతుందంట. ఈ కూతురు చూసింది కదులుతుంది. మళ్ళీ అతన్ని పిలిచి సుత్తి చేతికిచ్చి, కదులుతుంది, కొట్టేసి చంపేవా. సుత్తి చేతికిచ్చి కొట్టేమన్నదంటే ఎంత కఠినము, ఎంత దారుణము, ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. కన్న కూతురే కన్న తల్లిని అర్హంగా చంపించేసిందంటే ఏమనుకోవాలి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. పిల్లలు ప్రేమలో పడితే వాళ్ళని మనం మొట్టమొదట కంట్రోల్ చేసుకుంటే, చేతనైతే మొట్టమొదటిలో కంట్రోల్ చేసుకోవాలి. లేదు శృతి మించిపోయింది, ఈ అద్దులు దాటిపోయారు, వాళ్ళు శారీరకంగా కూడా కలిసిపోయారు అన్నప్పుడు వాళ్ళు గడ్డెళ్ళకూడదు. వాళ్ళు గడ్డెళ్ళకూడదు. వాళ్ళిద్దరు ఇష్టాన్ని తెలుసుకుని వాళ్ళిద్దరు పెళ్లి చేయడమే మంచి పని. ఆవిడ అడ్డెళ్ళింది, విడదీయాలనుకుంది. మరి ఆవిడ ఎన్ని రకాలుగా వాళ్ళని బాధ పెట్టిందో తెలియదు, ఏం చేసిందో తెలియదు. ఇప్పుడు ఈ కూతురు ఏమంటుంది, మా నాన్న చచ్చిపోవడానికి మా అమ్మే కారణం, అందుకనే మా అమ్మని నేను చంపించేశాను, మా అమ్మ మంచిది కాదు అని అంటుంది. ఇప్పుడు ఈ కూతురు, ఇప్పుడు తల్లి సరిపోయింది, కూతురు జైలు పాలు అయిపోయింది, వాడు చంపినోడు జైలు పాలు అయిపోయాడు. ఏం ప్రయోజనం? అలాంటిగానే చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఇవి. భార్య భర్తను చంపేసే పరిస్థితి వచ్చేసింది. అంటే లోకానుసారం, అంటే ప్రభు బిడ్డలు చేయరు అలాంటి పనులు. ప్రభు బిడ్డలు చేయరు. లోకంలో జరుగుతుంది. ఇప్పుడు భార్య భర్తను చంపేస్తుంది, ప్రేమిస్తుంది, ప్రేమించిన తర్వాత ప్రేమించినోడిని కూడా చంపేస్తున్నారు. అసలు ప్రేమ అంటే ఒకప్పుడు ప్రేమించుకుంటే వాళ్ళు ఎంత
ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేవారు. వీడని కూడా ప్రియుడని కూడా ఆవిడ కోసం ప్రేమించింది అనుకో. ప్రేమించిన తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు పెళ్లి చేసుకోవటానికి మనకి, నేను ఇంకో పెళ్లి చేసేసుకుంటాను, ఎందుకంటే మా నాన్న మా అమ్మని ఇష్టపడతాను, బాధ పెడతాను, నాకు ఇష్టం లేదు అని ప్రియుడితో చెప్పేది. ఈ ప్రియుడు అని కూడా సరేలే, నువ్వు ఎక్కడన్నా శుభ్రంగా ఉంటే నాకు అంతే చాలు, నువ్వు ఎక్కడ క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు, చేసుకోమ్మా అనేవాడు. అంటే అది ప్రేమ, దాన్ని ప్రేమ అంటారు. అంతేగాని నువ్వు నన్ను ప్రేమించుకోని చేసుకుని నేను చంపేస్తానంటే ఇప్పుడు చంపేస్తున్నారు. అప్పుడు అలాగన్నారు, ఇప్పుడు చంపేస్తున్నారు, గొంతు కోసేస్తున్నారు. ఎంతమందిని కోసేయలేదు చూస్తున్నాం కదా పేపర్లో. మనం ఎంతమందిని కోసేయలేదు. నన్ను ప్రేమించుకోకూడదు మాట్లాడుతుందని అపార్థం చేసుకుని చంపేస్తున్నాడు. నన్ను ప్రేమించుకోకుండా పెళ్లి చేసుకుంటావా అని చంపేస్తున్నాడు. అసలు ప్రేమ అంటే నువ్వు ఎక్కడన్నా నువ్వు హ్యాపీగా ఉండాలి అని అంటాడు అనమాట ప్రియుడు. అది ప్రేమ. ఇలా ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఎందుకంటే దేవుడి భయం లేదు, దేవుళ్ళో లేరు. దేవుడి భయం లేక జరుగుతున్నాయి అటువంటి అనర్థాలన్నీ కూడా. అదే మనం దేవుళ్ళో ఉండి దేవుడి భయం ఉన్న వాళ్ళు చేస్తారు అలాంటి పనులు. అలా మనసు వస్తుందా? రాదు. అంత భయంకరంగా ఉందంటే లోపం అంత భయంకరంగా ఉంది. ఆవిడంటది చంపేసిన తల్లి అంటది, ఆ కుర్రోడు ఈ పిల్ల ఇద్దరు కలిసి చంపేశారు. ఆ తల్లి అంటది, ఎవరో ఆ కుర్రోడు తల్లి, మంచి పని చేశాడు నా కొడుకు, బాగా చంపాడు, జైల్లో ఉంటే మేము తీసుకొస్తాం, పర్వాలేదు, తీసుకొచ్చేస్తుందంట, కొన్నాళ్ళకి కేసు మాఫీ అయిపోద్దంట అనేమో తల్లి అంటుంది. వాళ్ళకి మద్దతు ఉందా లేదో అర్థం కావట్లేదు. ఇలా ఉన్నది రోజులు, ఇలా ఉంది ప్రపంచం. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి, పిల్లల్ని గమనించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫోన్లు ఈరోజు ఫోన్లోకి పంపించుతున్నాయి. ఇప్పుడు ఇంతకీ ఆ పిల్లని పట్టించింది ఏంటో తెలుసా మీకు? ఫోను. ఇప్పుడు అంతకురాలైనా ఎక్కడో ఒక చోట పప్పులో కాలేస్తారు. వాళ్ళు ఏం చేశారు, ఈవిడ చంపేసి ఆవిడ ఎలాగో చచ్చిపోయిందని ఏం చెప్పారో తెలియదు, మొత్తం చెప్పారు. ఇంతకీ ఆ పిల్లలకు సంబంధించిన మేమమ్మో ఎవరనంట వస్తే ఆ ఫోన్ దొరికిందంట. ఆ ఫోన్ చూశాడంట, ఆ షాక్ తిన్నాడంట ఆయన. ఆ ఫోన్లో ఉన్నదంట మొత్తం అంతా కూడా. అంత కుర్రాడితో ప్రేమాయణం జరపటము, ఆ కుర్రాడికి ఫోన్ చేసి రమ్మనటము, వీళ్ళు ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ ఆ ఫోన్లో ఉన్నాయంట. ఆ ఫోన్ ద్వారా పట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకైనా వాళ్ళు ఈ ఫోన్ పంపుంచుతుందండి. ఈరోజు ఒక మాట చెప్పాలంటే ఈ ఫోన్ పంపుంచుతుంది. ఈ ఫోన్ ద్వారా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఈ ఫోన్ పట్టుకుని పిల్లలు ఏం చేస్తున్నారో కూడా మనం గమనించవలసి ఉంటుంది. అందుకని మొట్టమొదటిలోనే జాగ్రత్తగా పెంచాలి. వాళ్ళు ఒకవేళ ఏ ప్రేమలన్నా పడితే మొట్టమొదటిలోనే కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. శృతి మించిపోతే అడ్డేయటం అంత మంచిది కాదు. సుత్తెట్టు కొట్టి చంపేశారండి బాబు, ఎంత సుత్తెట్టు కొట్టి చంపేశారంటే వాళ్ళు ఏంటి, ఎంత భయంకరం, వాళ్ళు ఎంత కఠినమైపోయారో అలా టైంలో. అంటే అలా ఉన్నాయి. అందుకనే దేవుడికి వ్యతిరేకంగా నడుచుకుంటే దేవుడు అంటున్నాడు, నేను 7 అంతలు మిమ్మల్ని బాధిస్తాను అంటున్నాడు. దేవుడు మనతో ఉన్నంతసేపు, మనకి కాపుదలుగా ఉన్నంతసేపు మనకి ఏ ఇబ్బంది ఉండదండి. ఆయన వదిలేసిన తర్వాత సాతాను పట్టుకుంటాడు మనల్ని. ఎప్పుడైతే సాతాను పట్టుకుంటాడో అప్పుడు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి, అప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి. సాతానికి చోటు ఇవ్వటం అనమాట. మనం ఒక మాట ద్వారానో చూపు ద్వారానో మనం చోటిస్తాం. ఆ చోటు ఇచ్చినప్పుడు వస్తాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 13:10 కూడా చూద్దాం చూడండి. ఇర్మియా 13:10 చాలు. అది మొట్టమొదట దేవుడికి వ్యతిరేకంగా నడుచుకోవటం అంటే విగ్రహారాధన చేయటం, అంటే అన్య దేవతలను కొలవడం. అన్య దేవతలు ఇప్పుడు చూడండి, ఒక చెట్టు పెడతాడు, అక్కడ ఇదో దేవత అంటాడు, లేదా ఒక విగ్రహం పెడతాడు, దేవత అంటాడు. అసలు దేవుణ్ణి, సృష్టించిన దేవుణ్ణి, ఆకాశాన్ని, భూమిని, ఈ సముద్రాన్ని, ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, ఈ నక్షత్రాలను, ఈ సమస్తమును కలగజేసిన దేవుని వదిలేస్తారు. ఈ అన్య దేవతలను పట్టుకుని వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. అది మొట్టమొదట దేవుడికి వ్యతిరేకమైన పని. అస్సలు తట్టుకోలేడు దేవుడు, అసలు ఒప్పుకోడు దేవుడు. అన్య దేవతలు అంటే ఇతర దేవతలు కొలవడం.
ఇతర దేవతలను ఆరాధించడం, వాళ్ళకి బలులు అర్పించడం, మేకలు తీసుకెళ్ళి కోసేసి వండుకొని తింటూ ఉంటారు, కోళ్ళు కోసి వండుకొని తింటూ ఉంటారు. ఇవన్నీ దేవుడికి ఇష్టం లేదంట. దేవుడికి అవి ఇష్టం లేదంట. దేవుడు ఎందుకు ఇష్టం లేదంటే ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. అంటే అవన్నీ మనకి ఇంకా అవసరం లేదు, అందులోకి మనం ఇంక వెళ్ళకూడదు. ఇక్కడికి వచ్చాము కాబట్టి ఇందులో దేవుడిలోకి వచ్చేసాము. దీనికి ఈ దేవుడికి కానీ ఈ పరిశుద్ధ గ్రంథానికి కానీ తిరుగులేదు. ఈయన ఆత్మ దేవుడు, ఈయన మన హృదయంలోకి వస్తాడు, మనకు అన్ని విధాల సహాయం చేస్తాడు. అటువంటిప్పుడు ఇంకా నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి అవి చేయవలసిన పని లేదు మనకి. ఇప్పుడు యేసు ప్రభునందు రక్షణ పొందుకున్న వ్యక్తి ఇప్పుడు చూడండి, మామూలుగా లోకానుసారము దిష్టి తీస్తారు. ఆ ఎండుమిరకాయలు, ఆ నిమ్మకాయ, తల వెంట్రుకలు ఇవన్నీ దిష్టి తీసి నలుగురు నడిచే దారిలో పడేస్తారు. ఎవడో ఒకడు తొక్కుతాడు, ఆ తొక్కు నుండి పట్టుకుంటుంది అది. ఎందుకే ఆ దిష్టి తీసినోడి మీద ఉంటుంది దురాత్మ. వాడెక్కడో తెచ్చుకుంటాడు, వాడెక్కడో దేన్నో తొక్కి ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి తెచ్చుకున్నాడు. ఈడేం చేస్తూ ఉంటాడు, ఈడేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు, లేదా జ్వరం వచ్చేస్తూ ఉంటుంది, లేదా ఇంకోటి ఏదో ఉంటుంది. అప్పుడు ఏమంటారు వాళ్ళు, దిష్టి తీయని అంటారు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, దిష్టి తీసి పట్టుకెళ్ళి నలుగురు నడిచే దారిలో పడేస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి దాన్ని తొక్కుతాడు, తెలియక చూడగానే తొక్కేస్తాడు. అప్పుడు వాడిని కూడా వెళ్ళిపోతాడు, వాడికి జ్వరం వచ్చేస్తాడు, ఊహూ అంటాడు. చలి జ్వరం వచ్చేది ఇంటిగా ఊహూ అంటాడు. ఏంటి ఊహూ అంటాడంటే వచ్చేసింది, ఆడు కూడా వచ్చేసింది. ఆ జ్వరం తగ్గదు, ట్యాబ్లెట్ వేస్తాడు జ్వరం తగ్గదు, ఇంజక్షన్ చేస్తాడు జ్వరం తగ్గదు. అయ్యి బాబో ఏం జరిగిందని గొల్లెని కాల్ చేస్తూ ఉంటారు. ఎవరో ఏదో చేంజ్ చేశారు అనుకుంటారు. అయ్యో నా కొడుకు చేతపడి చేంజ్ చేశారు అనుకో, పలానా అదే చేంజ్ చేసింది, దానికే ఇష్టం లేదు నా కొడుకు అంటే ఇదిగో ఇది చేంజ్ చేసింది దీనికి, అంటే ఎవరో ఒకరి మీద అనుమానిస్తూ ఉంటారు. సాధారణంగా మనకి ఇష్టం లేని వ్యక్తుల మీద విరోధంగా ఉంటారు కదా ఎవరో ఒకరు. అందుకని ఎవరితో విరోధంగా ఉండకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విరోధంగా ఉంటే ఏమంటారంటే వీడేదో చేసాడు, ఆ విరోధాన్ని బట్టి అంటారనమాట, వీడేదో చేసాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుడితో జాగ్రత్తగా ఉండాలి, మనుషులతో జాగ్రత్తగా ఉండాలి, సమాజంతో జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నడవడిక జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దొంగ అని ముద్ర పడింది అనుకోండి, అక్కడ ఏదైనా ఎవడన్నా దొంగతనం చేస్తే వీడు తీసుకుపోతారు పోలీసు వాళ్ళు, అది చెయ్యకపోయినా సరే తీసుకుపోతారు. అందుకని ముద్ర పడకూడదు అక్కడ. ఇప్పుడు వీడు మంచోడు కాదని ముద్ర పడింది అనుకో, అటు రోడ్డు అంటే వెళ్తే మామూలుగా చూసా తిడతారు ఊరు. ఎందుకంటే ముద్ర అక్కడ, అది మంచోడు కాదని ముద్ర. అదే మంచోడైతే ఒకవేళ మంచోడు అనుకో అనరు, అయ్యా చాలా మంచోడు, ఆయన అటువంటివాడు కాదు, ఆ అబ్బాయి అలాంటి పనులు చేయడు. అంటే ముద్ర చాలా ఇంపార్టెంట్. మనం మంచోడని ముద్ర వేయించుకోవాలి సమాజంలో. ఈ అమ్మాయి మంచిదని ముద్ర వేయించుకోవాలి, ఈ అబ్బాయి మంచోడని ముద్ర వేయించుకోవాలి, ఆయన చాలా మంచోడని ముద్ర వేయించుకోవాలి. వాళ్ళు దేవుడి దగ్గర వాళ్ళు చర్చికి వెళ్తారు, ప్రార్థన పనులు వాళ్ళు చాలా ఎవరు మా గల్లీలో మమ్మల్ని ఎవరు ఏమంటలేదు. ఎందుకంటే మాకు ముద్ర పడింది అక్కడ. ఏంటో ముద్ర, పాస్టర్ గారు కుటుంబంలో ఒక ముద్ర పడింది. ఈ ముద్ర ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆయన తొక్కాడు, ఆడు కూడా పోయింది. అయితే యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి తొక్కితే అతనికి ఏం కాదు, అతను కూడా అది రాదు. యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి తొక్కితే కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దేవుడు లేడు కాబట్టి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే నలుగురు నడుచులు ఎందుకు చేస్తారు, ఎవడో మా దరిద్రం మనల్ని విడిచిపెట్టి తందేశాలు ఎవడకపోతే మనకి ఎందుకు అనుకుంటారు. ఏవో నువ్వులని అయ్యని ఏవేవో చేస్తూ ఉంటారు. కొబ్బరికాయలు పట్టుకొచ్చి పడేస్తూ ఉంటారు, కొట్టి లేకపోతే అవి చేస్తూ ఉంటారు, ఇవి చేస్తూ ఉంటారు. అయితే లోకంలో ఉన్నంతసేపు అవి పట్టిస్తాయి. లోకం నుంచి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అవి పట్టించవు మనకి, అవి పట్టించవు, అవి ఏం చేయవు మనకి. ఒకవేళ ఏదైనా తేడా ఉందనుకో ప్రార్థన చేసుకుంటే పోతుంది. ఒకవేళ వస్తాయి, క్రైస్తవులలో కూడా దురాత్మల దుష్టిలు వస్తాయి. వచ్చినప్పుడు ఇక్కడ ప్రార్థన ఉన్నదనుకోండి, అది ఉండవు, అవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేస్తారు కాబట్టి ఉండవు. దర్శనానికి వస్తాయి, చూద్దామని వస్తాయి, కొంచెం తచ్చాడుతాయి అటు ఇటును. ఇంకా చూస్తాయి, లాభం లేదురా పాప, ఇక్కడ వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు, ఇక్కడ యేసు రక్తం ఉంది, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ ప్రార్థన పనులు, వీళ్ళతో మనకి పని లేదురా పాప అని వెళ్ళిపోతాయి. ఎవరిని పట్టుకుంటాయి, బలహీనంగా ఉన్న వాళ్ళు పట్టుకుంటాయి, ప్రార్థన లేని వాళ్ళు పట్టుకుంటాయి, పరిశుద్ధత లేని వాళ్ళు పట్టుకుంటాయి,
ఇష్టానుసారం జీవిస్తూ ఉంటారు. చూడండి లోకల్ చూడండి ఎలా ఉంటారు. ఆ బ్రాంతి షాప్ దగ్గరికి వెళ్ళి చూడండి మనుషులు ఎలా ఉంటారు. వాళ్ళు అదో రకంగా ఉంటారు మనుషులు, పాడైపోయి అందవికారంగా. ఏంద్ర పాపం అనుకుంటే వాళ్ళ బలహీనత అది, వాళ్ళ భక్తిహీనత అది. నువ్వు బలంగా ఉన్నప్పుడు, నువ్వు భక్తిలో ఉన్నప్పుడు, నీలో దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, బలంగా ఉంటావు, శక్తి పొందుకుంటావు, రోజు రోజుకి బాగుంటావు. నీలో అభిషేకం ఉంటుంది, నీలో దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఏ సాతాను శక్తులు నిన్ను ఆక్రమించుకోవడానికి అవకాశం ఉండదు. ఏ చీకటి శక్తులు నీ జోలికి రావడానికి అవకాశం ఉండదు. ఈ చీకటి శక్తులు, ఈ అంధకార శక్తులు, ఈ దుష్ట శక్తులు వస్తే ఏం జరుగుతూ ఉంటుందంటే సడన్గా విరోధంలో పట్టుకుంటాయి. ఏం తప్ప అనుకుంటే ఏదో జరిగిందనమాట. ఎందుకు జరిగిందంటే భక్తి లేదు, దేవుడు లేక, దేవుళ్ళు కరెక్ట్గా లేక. రోడ్డు మీద ఏవేవో పడేస్తూ ఉంటారు. ఎక్కడేముందో ఎవరో తెలుసు, ఎక్కడేముందో ఎవరో తెలుసు. ఏదో తొక్కేసినా విరోధాలు పట్టుకుంటాయి, వాంతులు కూడా పట్టుకుంటాయి, జ్వరం కూడా వస్తుంది, అవి తగ్గవు. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది మసీద్ దగ్గర తీసుకెళ్ళి తోడు కట్టించుకుంటారు, కొంతమంది భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి తోడు కట్టించుకుంటారు. కానీ దేవుడి దగ్గరికి వస్తే అసలు అలాంటివి రావు. దేవుళ్ళో ఉండి, దేవుడితో ఉండి, జాగ్రత్తగా ఉండి, భయభక్తులు కలిగి ఉండి, దేవుడికి అనుకూలంగా ఉండి, విరోధం లేకుండా ఉంటే అలాంటివి ఏమీ ఉండవు. ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా వచ్చినా పోతారు, ఉండరు అక్కడ. అది అందుకనే చాలా జాగ్రత్తగా దేవుడు. మొట్టమొదటి దేవుడికి విరోధమైన పని ఏంటంటే విగ్రహారాధన చేయటం. దేవుడు దానికి ఇష్టం ఉండదు ఆయనకి. ఆ రోజు వాళ్ళతో చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనం రాజుల గ్రంథం చూసినట్లయితే 20 మంది యోధా రాజులు ఉన్నారు, 19 మంది ఇజ్రాయేల్ రాజులు ఉన్నారు. వాళ్ళందరి జీవితాలను మనం పరిశీలించి చూసినట్లయితే ఎవరైతే దేవుడికి అనుకూలంగా నడుచుకున్నారో, భయభక్తులు కలిగి ఉన్నారో, దేవుడు చెప్పినట్టు విన్నారో, వాళ్ళు బాగున్నారు, వాళ్ళ రాజ్యము కూడా బాగుంది. వాళ్ళ పరిపాలనా కాలం అంతా కూడా వాళ్ళు ఎంతో చక్కగా పరిపాలన చేశారు. వాళ్ళ రాజ్యంలో ప్రజలందరూ బాగున్నారు, వాళ్ళు బాగున్నారు. ఈ విరోధంగా నడుచుకున్న రాజులు ఉన్నారు. వాళ్ళు ఎలా పత్రమైపోయారో మనం ఈ రాజుల గ్రంథం చెప్తాం. ఈరోజు దేవుడికి వ్యతిరేక పనులు చేసిన వాళ్ళు, విగ్రహారాధన చేసిన వాళ్ళు, బలిపీఠాలు కట్టిన వాళ్ళు, దేవుడికి అయిష్టంగా నడుచుకున్న రాజులు పత్రమైపోయారు వాళ్ళు. అందుకనే మనం పరిశుద్ధ గ్రంథం చూసి నేర్చుకోవాలంటే మనం అందుకనే రాజుల గ్రంథాలను చదివి, రాజులు ఏ రాజు, హిజ్కియా రాజు ఉన్నాడు, ఆయన మంచి పరిపాలన చేసి, ఆయన దేవుడు, ఆయన అంటే దేవుడికి ఇష్టం అది. అయితే ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? హిజ్కియా రాజు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు, ప్రభు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఒక ప్రవక్త వెళ్ళి హిజ్కియాకి చెప్పేశాడు, అయ్యా నీ సమయం అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఇల్లు చక్కదిద్దుకో అని ఏషయ ప్రవక్త వెళ్ళి హిజ్కియాకి చెప్పాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? అయ్యి బాబాయ్ నేను చచ్చిపోతానా అని చెప్పేసి దేవుడికి మొరపెట్టాడు, ఏడ్చి ప్రార్థన చేశాడు, నన్ను క్షమించమని అడిగాడు, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడిగాడు, నా ఆయుష్ పెంచమని బాధపడ్డాడు. అప్పుడు దేవుడు కనికరించి, వాడి ప్రార్థనలకు ఇచ్చి దేవుడు కనికరించి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు ఆయన. అంటే ఆయుష్ పెంచడానికి, ఆయుష్ తగ్గించడానికి దేవుడికి అధికారం ఉంది. పాతాళంలో పడిపోతే అక్కడ వేదన పడాలి, పాతాళానికి పంపడానికి, పాతాళం నుండి తిరిగి రప్పించడానికి ఆయనకు అధికారం ఉంది దేవుడికి. క్షమించడానికి, శిక్షించడానికి ఆయనకు అధికారం ఉంది దేవుడికి. ఇప్పుడు సమస్తము దేవుడు ఆయన చేతిలో ఉంది. వీడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయండి అంటే వాడు అగ్నిగుండంలో పడేసేస్తారు, వీడిని తీసుకెళ్ళి పాతాళంలో పడేయండి అంటే పడవేస్తారు. అది పోలే పోనుండరా అని అంటే నెమ్మది స్థలంలో పెడతారు. అందుకని దేవుడితో జాగ్రత్తగా ఉన్నాం, ముఖ్యంగా దేవుడితో జాగ్రత్తగా ఉన్నాం. ఆయన చేతుల్లో ఉన్నాం. మనం చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మకు సేఫ్టీ కావాలంటే దేవుడికి ఇష్టంగా బతికితే అక్కడ దేవుడు నెమ్మది స్థలంలో పెడతాడు. వీడు నేను చెప్పినట్టు వినలేదు, వీడు నాకు వ్యతిరేకంగా నడుచుకున్నాడు, వీడే ఈజీగా పడే అంటే ఏమున్నది. అందుకనే దేవుడు చెప్పినట్టు వినాలి, చాలా జాగ్రత్తగా ఉండదు. ఇప్పుడు ఏబేలు కలిగిన స్టోరీ చూస్తాము. ఏబేలేమో దేవుడి అంటే గౌరవం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, హృదయాలోచనలు దేవుడి పట్ల గౌరవం ఉంది ఆయనకి. అది దేవుడు చూశాడు, ఆయన హృదయాన్ని చూశాడు. కయ్యనికి లేదు, కయ్య నిర్లక్ష్యంగా ఉన్నాడు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు. ఆ సంగతి దేవుడికి తెలిసిపోయింది, ఎందుకంటే ఆయన హృదయాన్ని చూసే దేవుడు కాబట్టి. పైకి బాగున్నాడు,
ఇద్దరు చచ్చిపోతున్నారు, చూడటానికి ఇద్దరు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ హృదయాలు ఇతని హృదయం ఎలాగుంది, అతని హృదయం ఎలాగని చూసినప్పుడు కయ్యని హృదయం బాగోలేదు, హేబెలు హృదయం బాగుంది. దాన్ని బట్టి ఈయన అర్పణను స్వీకరించాడు దేవుడు, కయ్యని అర్పణ స్వీకరించలేదు. అందుకనే మన అర్పణలు స్వీకరించాలి, మనకి ఇచ్చింది దేవుడు స్వీకరించాలి, మన ప్రార్థన ఆలకించాలి, మనకి దేవుడు సాయం చేయాలి, మనకి దేవుడు తోడుగా ఉండాలి, మనల్ని కాపాడాలి, మన పిల్లల్ని కాపాడాలి అంటే దేవుడితోటి జాగ్రత్తగా ఉండాలి, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు నేనంటే ఇష్టం లేకపోతే నా పిల్లలంటే ఇష్టం ఉంటుందా దేవుడికి? నేనంటే ఇష్టం లేదు, నా పిల్లలంటే ఇష్టమే ఉంటుంది. ఇక నన్ను బట్టి నా పిల్లలు దీవిస్తాడు దేవుడు. నా పిల్లల కోసమైనా నేను దేవుడితో జాగ్రత్తగా ఉండాలి. అందుకని మన పిల్లల కోసమైనా మనం దేవుడితో జాగ్రత్తగా ఉండాలి, మనం దేవుడిలో ఉండాలి, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఆ సంగతి తెలియక దేవుడి సంగతి మర్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్లకుండా వీళ్ళేదో ఉత్తరించేద్దామని చూస్తూ ఉంటారు. అదే మనం దేవుడిని ఆశ్రయించినప్పుడు మనకంత శ్రమ ఉండదు. మన శ్రమను ఆయన భరిస్తాడు, మన కష్టాన్ని ఆయన భరిస్తాడు, మన పని సులువు అవుతుంది అనమాట. అందుకోసం దేవుడిని ఆశ్రయించాలి. మన పని సులువు అవటం కోసం దేవుడిని ఆశ్రయించినప్పుడు మన పిల్లల్ని ఆయనే చూసుకుంటాడు, మనకంత శ్రమ ఉండదు, మన పిల్లల్ని ఆయనే అటువంటి. అందుకనే దేవుడితోటి మనం దేవుళ్ళో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా సహాయం అందుకుంటాం మనం దేవుడి దగ్గర నుంచి. ఎన్నో రకాలుగా ఆయన కార్యములు కంటికి కనబడం చేయగలుగుతాం, అగోచరాలు, ఊహించిన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అసలు మనం అనుకోకుండా జరుగుతాయి. ఇప్పుడు నా జీవితం ఉంది, నా జీవితంలో తీసుకుంటానని అనుకోకుండా బాప్తిజం తీసుకున్నాను, అనుకోకుండా బైబిల్ ట్రైనింగ్ అయ్యాను, అనుకోకుండా వెళ్ళి వాక్యం చెప్పడానికి పంపించాడు ఆయన. వాక్యం నేను బైబిల్ ట్రైనింగ్ లేనప్పుడే వాక్యం చెప్పిరమ్మా అన్నాడు మాస్టర్ గారు. అనుకోకుండా వాక్యం చెప్పేశాను, అనుకోకుండా బైబిల్ ట్రైనింగ్ అయిపోయాను, అనుకోకుండా సేవకుడిని అయిపోయాను, అనుకోకుండా ఈ స్థలం జరగడం, ఇలా ప్రారంభించడం, ఇలా మీరు అందరు రావడం, ఇదంతా అనుకోకుండా జరిగింది. ఇప్పుడు పాస్టర్ హోదాలో అనుకోకుండా మనం మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం. నేను అనుకోలేదు మినిస్టర్ గారిని కలుసుకుంటానని, ఆయన పక్కనే కూర్చుంటానని, ఆయనతో మాట్లాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం ఏమంటాడు? రాజుల దగ్గర కూర్చోబెడతాను నిన్ను, రాజులతో కూర్చోబెడతాను నిన్నాను, అధికారులతో కూర్చోబెడతాను నిన్నాను. నేను ఆకాశంలో నక్షత్రం వలె చేస్తానన్నాడు దేవుడు. నేను ఆకాశంలో అంటే ఒక స్టార్లే చేస్తా, నేను రాజులతో కూర్చోబెడతా, ప్రధానులతో కూర్చోబెడతా. మినిస్టర్ నేనే. ఇప్పుడు నేనంత పేరు కూడా నాకు లేదు, ఇంకా నేనంత వెలుగులోనికి రాలేదు. ఏదో దేవుని కృపను బట్టి సేవకుండా అయ్యాను, ఏదో చిన్న సేవ చేస్తున్నాను, యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాను, దానికి కూడా పెద్దగా వ్యూస్ రావట్లేదు. ఏదో అంటే తెలియదు కాబట్టి, ఎవరికి నేను ఎరగను కాబట్టి. అదే పేరున్న వాళ్ళు ఒక వీడియో పెడితే వాళ్ళకు వేలు వచ్చేస్తాయి వ్యూస్. మనకి పేరు ఊరు లేదు కాబట్టి ఏదో 300, 200, 1000 మందో చూస్తున్నారు. అది దేవుని కృప. అయితే ఇప్పుడు నేను తెలుసు ఆయనకి పలానా పాస్టర్ గారు పెద్ద పేరు కలవాడు, పెద్ద పేరు కలిగిన పాస్టర్లే ఈ మినిస్టర్ని కలవలేకపోయారు. ఆయన అపార్ట్మెంట్ దొరకాలంటే కొంచెం కష్టమవుతుంది సాధారణంగా. ఈ ఆలోకోలం గారు సాయంత్రం పాస్టర్ గారు ఫోన్ చేసి అన్నాడు, అయ్యగారు రేపు పొద్దున మనం మంత్రి గారిని కలవాలి. ఇక్కడికి వెళ్ళాం, మినిస్టర్ గారి దగ్గర పక్కనే కూర్చున్నాను. నేను మినిస్టర్ గారి దగ్గర పక్కనే కూర్చున్నాను. ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నన్ను మాట్లాడాడు, నేను ఫుల్ టైం అని. అంటే ఇదంతా ఎలా జరిగిందంటే అనుకోకుండా జరిగింది. అంటే దేవుని కృపది. ఒక మంత్రిని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలి, అందరినీ దగ్గరికి రానురా. అంటే అనుకోకుండా అద్భుతాలు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు. చూడండి ఇంకో మాట, సామెతలు 2:13 చూద్దాం. వారు చీకటి త్రోవలలో నడవాలని యథార్థ మార్గములను విడిచిపెట్టేద్దరు. ఎవరు చీకటి త్రోవలో నడవాలనుకుంటారు? లోకానుసారం జీవించేవాడు, దేవుడి దగ్గరికి రానివాడు. వాళ్ళకి వెలుగులోకి రావడానికి ఇష్టం ఉండదండి. వాళ్ళు చీకటిలోనే ఉండాలని, చీకటి కార్యాలు చేయాలని వాళ్ళలో ఆత్మ దేవుళ్ళలోకి వచ్చి రక్షణ పొందుకుని ఆత్మ పరిశుద్ధంగా మారిపోయినప్పుడు చీకటిలో ఉండాలని చేస్తే చీకటి కార్యాలు చేయాలనిపించదు. అంటే చెడుతనం పట్ల అసహ్యం కలుగుతుంది. వాళ్ళకేమనిపిస్తుంది? చెడు చేయాలని, చెడు చూపులు చూడాలని, చీకటి కార్యాలు చేయాలని, అబద్ధాలు ఇలాగా దానికోసం ఒక తప్పు మీద తప్పు చేస్తూ ఉంటారు. ఒక విషయాన్ని కప్పిపెట్టడానికి ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని కప్పించి ఇంకొన్ని అబద్ధాలు ఆడి గత్యంతరం లేక మనిషిని చంపుతారు. కొంతమంది హత్యలు చేస్తారు వాళ్ళు గత్యంతరం లేక. ఎందుకంటే గత్యంతరం లేక మనుషులు చంపుతారు, గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంటారు.
ఎందుకంటే వాళ్ళు గత్యంతరం ఆత్మహత్యం చేసుకుంటారు. వాళ్ళు ఒక ప్రేమలో మునిగిపోయినప్పుడు, లేకపోతే అప్పుల పాలైపోయినప్పుడు, లేకపోతే పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు, మా అమ్మ నాన్న ఏమంటారు, మాస్టర్లు ఏమంటారు, లేకపోతే మా మా టీచర్స్ ఏమంటారు అని భయపడిపోయినప్పుడు వాడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. లవ్లో ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అప్పుల పాలైపోయినప్పుడు ఆత్మహత్య చేసుకున్నాం. ఇలాగా ఎందుకు అంటే వాళ్ళు చీకటిలో ఉండటం వల్ల అవన్నీ జరుగుతాయి. అదే వాళ్ళు వెలుగులోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితి ఉండదు. అందుకని చీకట్లు ఉన్న వాళ్ళు చీకటి కార్యాలు చేయలేవు. అట్టివారు అంటే ఎట్టివారు? బలహీనులు, భక్తిహీనులు, దేవుని ఎరగిన వారు, దేవుళ్ళో లేనివారు, దేవుని అని భయభక్తులు లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా చీకటి కార్యాలు చేయడానికి ఇష్టపడతారు, చేసేస్తారు, పట్టబడతారు, జైలు పాలవుతారు, లేదా రకరకాల ఇబ్బందులు పొందించుకుంటారు. అందుకని చీకట్లో ఆ చీకటి నుంచి మనం వెలుగులోకి రావాలి. ఆ చీకటిలోంచి వెలుగులోకి నడిపిస్తాడు మన యేసయ్య. బంధకాల నుంచి విడిపిస్తాడు మన యేసయ్య. ఆపదలను తప్పిస్తాడు మన యేసయ్య. సహాయం చేస్తాడు మన యేసయ్య. మంచి మార్గంలో నడిపిస్తాడు మన యేసయ్య. అందుకనే మనం ఆ చీకటిలోంచి వెలుగులోకి రావాలి. మనలో ఉన్న చీకట్లను దేవుడిని మనం ఆశ్రయించి దేవుడిని మనం ఒప్పుకున్నప్పుడు మనలోని చీకట్లను తీసేస్తాడు, వెలుగుతో నింపుతాడు. అప్పుడు ఆత్మ పరిశుద్ధాత్మగా మారిపోతుంది. ఆత్మదేవుడు ఇక నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నడిపిస్తాడు, సాయం చేస్తాడు. అనుకోకుండా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి తర్వాత ఇంకొక మాట రోమపత్రిక 8 చెప్పారు. రోమ 8 విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన వరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. అది ఇక్కడ శిక్ష, ఇక్కడ వాక్యం చూడండి. శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఆయన అంటాడు, యేసుప్రభు వారు నాకు భూలోకంలో పరలోకంలో సర్వాధికారం కలిగి ఉండాలి. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. ఎందుకంటే ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కాబట్టి, రక్తం చిందించాడు కాబట్టి, ప్రజల కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, లోకపాపాన్ని మోసిపోయాడు కాబట్టి, సాతానుని జయించాడు కాబట్టి ఆయనకి సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఆయనకి ఏ అధికారం ఉంది? శిక్షించడానికి, రక్షించడానికి ఆయనకు అధికారం ఉంది. మనల్ని శిక్షించే అధికారము, రక్షించే అధికారం కూడా ఆయనకు ఉంది. ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడని కూడా వాక్యంలో ఉంది. చూడండి, ఇక్కడ మృతులలోండి లేచిన వాడు, దేవుని కుడి పార్శ్వన ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయవాడు ఆయనే. మన కోసం ప్రార్థన చేసేవాడు ఆయనే. మనల్ని రక్షించుకునేవాడు ఆయనే. మనల్ని శిక్షించేవాడు ఆయనే. మనకి సహాయం చేసేవాడు ఆయనే. యేసు ప్రభు ఆది నుంచి కూడా ఉన్నవాడైనా, ఆది నుంచి ప్రాత నిబంధనలో కూడా ఉన్నాడైనా. ఆదికాండం 3:15 స్త్రీ సంతానం అన్ని వ్రాయబడింది. అది యేసు ప్రభు వారు. అబ్రహాముని దర్శించాడు యేసు ప్రభు వారు. గిద్యోను దర్శించాడు యేసు ప్రభు వారు. దావీదుని దర్శించాడు యేసు ప్రభు వారు. ఇక్కడ యెహోవా దూతను వ్రాయబడి ఉంటుంది చూడండి. ఆ యెహోవా దూత యేసు ప్రభు వారు అని అర్థం. ఆయన ఆది నుంచి కూడా ఉన్నవాడు యేసు ప్రభు వారు. పాత నిబంధన కాలంలో భక్తులను దర్శించిన వాడు యేసు ప్రభు వారు. శిక్షించిన వాడు ఆయనే, రక్షించిన వాడు ఆయనే. పాతాళానికి పంపేవాడు ఆయనే, పాతాళాన్ని తిరిగి రప్పించేవాడు ఆయనే. కాబట్టి మరి ఆయన నమ్ముకోవా? ఆయన ఆశ్రయించవా? ఆయన అందుకనే ఆయన నమ్ముకుని ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు అసలు ఆయనే మన కోసం ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు మన కోసం ప్రార్థన చేస్తాడు. నీ బిడ్డ కోసం ప్రార్థన చేయని చెప్తాడు. నీ కుమారుడి కోసం ప్రార్థన చేయి. ఇదిగో ఈ విషయం గురించి ప్రార్థన చేయి. ఇదిగో ఈ వాక్యం చదువు. ఇదిగో నువ్వు ఆ పని చేయకు. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళకో. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మాతో మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకనే ఆది నుంచి కూడా ఇప్పుడు చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క భయం కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, దేవుడి పట్ల అపారమైన విశ్వాసం కలిగిన వారు. వాళ్ళని వాళ్ళు విగ్రహాన్ని నిలబెట్టి దాన్ని మొక్కమంటే మేము మొక్కమన్నారు. ఆ మొక్కను అన్నందుకు వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయాలన్నారు. ఆ పడేసినప్పుడు నెబుకద్నెజరు రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు అన్నారు, నెబుకద్నెజరు అగ్నిగుండలు వేస్తావా? వేసేయ్, రక్షించడానికి మా దేవుడు సమర్థుడు అని ధైర్యంగా చెప్పగలిగారంటే వాళ్ళకున్న విశ్వాసం, దేవుని యొక్క భయభక్తులు చెప్పారు. ఈ రాజు ఏం చేశాడు? మరే అగ్నిగుండాన్ని 7 అంతలు చేయండి రా. 7 అంతలు చేశారు. 7 అంతలు అంటే మంట ఇంకా 7 అంతలు పెంచేశారు. వీళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. ఈ పడేసిన వాళ్ళు చచ్చిపోయారు. మీరు చదవండి.
దానియేలు గ్రంథంలో ఉంటుందంట, మీరు చదవండి అర్థమైంది. వీళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసిన వాళ్ళు చచ్చిపోయారండి. వీళ్ళ ముగ్గురు బతికే ఉన్నారు. అయితే వీళ్ళ ముగ్గురితో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు. ఈ పడేయించినటువంటి నెబుకద్నెజరు రాజుకి 4 వ్యక్తులు కనబడుతున్నారు. ఈయన అంటాడు, పక్కన పడతాడు, అరే మనం ముగ్గురే కదా పడేసినాము, 4వ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ 4వ వ్యక్తే యేసయ్య. హల్లెలూయా. ఆ 4వ వ్యక్తే యేసయ్య. ఆయన వీళ్ళ ముగ్గురిని ఆ అగ్నిగుండం నుంచి, వాళ్ళ తల వెంట్రుకు కూడా కాలేదంటే అది దేవుడి మహిమ. తల వెంట్రుకు కూడా కాలేదు, వాళ్ళు క్షేమంగా, అంటే అగ్ని మండుతుంటే వాళ్ళు మల్లెపూలు తగులుతున్నాయి అంట, అంటే దేవుడి మహిమ. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంత గొప్ప దేవుడు మన దేవుడు యేసు ప్రభువు. అంత గొప్ప దేవుడు. రక్షించేవాడు ఆయనే, శిక్షించేవాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే, మృతులందించేవాడు ఆయనే, స్వస్థపరచేవాడు ఆయనే, పరిశుద్ధపరచేవాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగుతుంది. మాటలు దేవుడు దీవించుకున్నా. పరిశుద్ధ ప్రేమ స్వరూపి దైవమాత స్తోత్రాలు. మహోన్నతుడ ఘనమైన దేవ ఆశ్చర్యకరం నేడు నిరంతరం మా మధ్య సంచారం చేస్తున్నాడు. ఇప్పటి వరకు నాయన మరి పునరుద్ధాన దినం ఆదివారం రోజున మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి, మీ పాద సన్నిధిలో గడపడానికి, మీ మాటలు వినడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి వచ్చిన మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో భద్రపరచండి. మమ్మల్ని 100 30 60 100గా దీవించండి. ఎవరెవరు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి విడిపించండి. వాళ్ళ పనులలో ప్రయాణాల్లో తోడుగండి. వాళ్ళ గృహాలను దర్శించండి. వాళ్ళ చుట్టూ మీ కంచె కాపుదలు పెట్టండి. మీ రక్షణ భాగ్యం దయచేయండి. ఆయన వాళ్ళ హృదయాల్లోకి మీరు ప్రవేశించి వాళ్ళని నడిపించమని, రక్షించుకోమని, నిజముగా రక్షణ పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాను. నిజముగా దేవుళ్ళో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాను. నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయండి. నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయండి. లోకం నుంచి విడిపించండి, బంధకాల నుంచి విడిపించండి. అయా ఆత్మదేవ, వాళ్ళతో మీరు కూడా ఉండండి, సహాయం చేయండి. మేమందరము కూడా ఈ సంఘ సరిహద్దులు విశాలపరచడానికి, మేము కూడా మా వంతు సహాయం చేయడానికి మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభు, మా రక్షణ ప్రభువైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.